ఈ స్లీపర్ బస్సుల్లో ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని చైనా దేశం 2012లోనే దీని రిజిస్ట్రేషన్ నిలిపేసిందంట. మనం చూసాం 10 రోజుల క్రితం రాజస్థాన్‌లో సేమ్ ఇప్పుడు కర్నూల్‌లో ఎలాంటి ప్రమాదం జరిగిందో అలాంటి ప్రమాదం జరిగింది. ఈ బస్సుల్లో అంటే ఈ స్లీపర్ బస్సుల్లో ఇలాంటి ప్రమాదాలు జరగడానికి కారణం ఏందంటే, ఒకటి డిజైన్ లోపం ఉంది. తర్వాత బస్సు ఎత్తు గూడా ఎక్కువగా ఉండటం వల్ల జరుగుతున్నాయని నిపుణులు చెప్తున్నారు. మనం గనుక చూసుకున్నట్లయితే ఈ స్లీపర్ బస్సులో 2:1 అంటే అలా ఉంటాయి సీటింగ్ కెపాసిటీ. బర్తులు 30-36 వరకు ఉంటాయి. ఒక్కొక్క బర్త్ పొడవు ఏమో 6 అడుగులు, వెడల్పు 2.6 ఉంటుంది. అయితే వీటికి ఉన్న గ్యాలరీలను లింక్ చేయడంలోనే ఇక్కడ ఇబ్బంది వస్తూ ఉంటుంది. మొత్తం ఇరుగ్గా మారుద్ది. ఏదన్నా క్రిటికల్ పొజిషన్‌లో అక్కడ ప్రయాణికులు అక్కడి నుంచి బయటపడాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. టోటల్‌గా చూసుకున్నట్లయితే కింది బర్త్‌లో ఉన్నవాళ్ళు ఈజీగానే బయటపడుతున్నారు కానీ, అప్పర్ బర్త్‌లో ఉన్నవాళ్ళు ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు బయటపడే అవకాశమే ఉండలేదు. కీలకం ఏందంటే ఆ 2 నిమిషాలు. ఆ 2 నిమిషాల్లో సర్దుకునే లోపే ఆ మంటలు గానీ, ఇలాంటి ప్రమాదాల్లో చిక్కుకొని ప్రాణాలు కోల్పోయే దుస్థితి ఉందని ఇంజినీర్లు చెప్తున్నారు. ఇంకొకటి ఏందంటే ఈ బస్సు ఏదైతే స్లీపర్ బస్సులున్నాయో దీని ఎత్తు 8-9 అడుగుల వరకు ఉంటుంది. ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ఒక పక్కకు ఒరిగితే బస్సు ఈ లోపల ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా ఏదన్నా ఎగ్జిట్ ఎమర్జెన్సీ గేట్ నుంచి బయటికి రావాలన్నా, విండో నుంచి బయటపడాలన్నా చాలా చాలా క్లిష్టంగా మారుతుంది అని అందులో ఉన్న ప్రయాణికులు చెప్తున్నారు. ఇంజినీర్లు ఆ డిజైన్ లోపంకు సంబంధించి ఇంజినీర్లు కూడా దాని మీద కామెంట్స్ చేస్తున్నారు. ఆసక్తికరమైన విషయం ఏందంటే ఈ బస్సు ప్రయాణాలు, రాత్రిపూట ప్రయాణాలు జనరల్‌గా ఈ 300-1000 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉన్న ప్రాంతంలోనే ఇలాంటి స్లీపర్ బస్సులు ఎక్కువగా నడుస్తున్నాయి. అయితే 2018లో ఒక సర్వే ఒక ఎన్‌జీఓ సంస్థ కండక్ట్ చేసింది. ఆ సర్వేలో చాలా ఆందోళనకరమైన అంశాలు. అర్ధరాత్రి దాటిన తర్వాత ఉదయం 6 గంటల లోపు డ్రైవర్లకు నిద్ర యొక్క మగత వస్తుంది. ఆ టైంలోనే ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయని డ్రైవర్లే ఒప్పుకున్నట్టు ఆ సర్వే వెల్లడిస్తుంది. మెయిన్‌గా చూసుకున్నట్లయితే ఈ స్లీపర్ బస్సుల్లో ప్రమాదాలు జరగడానికి ప్రధాన కారణం 3గా మనం డిజైన్ లోపం ఒకటి, ఆ బస్సు ఎత్తుగా ఉండటం, ఇంకొకటి ఆ 2 నిమిషాల్లో బయటపడకపోవడంతోనే ఘోర ప్రమాదాల బారిన ప్రయాణికులు పడుతున్నారు.